హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపూర్ పాలేగాళ్ళు. ఈ వ్లాగ్ ఏంటో, ఈ వీడియో ఏంటో మీకైతే తమ్నెల్లోనే అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. అవును, మనం బెంగళూరులోని నంది హిల్స్ కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ వ్లాగ్ తీయడానికి. అందరూ చెప్పింది ఏంటంటే బెంగళూరులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పారు ఫ్రెండ్స్ నంది హిల్స్. అంటే ఆ ప్లేస్ మనం కంపల్సరీ చూడాలి అని చెప్పారు. అందుకని మేము నంది హిల్స్ కి అయితే ప్లాన్ చేసాం ఫ్రెండ్స్. మార్నింగ్ 3కి లేసాం. 3కి లేసి రెడీ అయ్యే లోపల మొత్తం 4 o'clock అయ్యింది. 4 o'clock అయితేనే మనం 1 day బిఫోరే కార్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి బెంగళూరు మెస్ట్రిక్ నుంచి నంది హిల్స్కి కార్ అయితే బుక్ చేసేసుకున్నాం మొత్తం అమౌంట్ మాట్లాడుకొని. మనం నంది హిల్స్ వెళ్లే లోపల ఒక 9 అయింటుంది ఫ్రెండ్స్. మీకు మొత్తం చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంది హిల్స్ కి వెళ్లే రూట్ లో లొకేషన్స్ వచ్చాయండి, పవర్ఫుల్ ఉన్నాయి. అసలు చెట్ల మధ్యలో వెళ్తుంది. మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నాం కదా, చలి అయితే చంపేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూడా వెళ్ళాలనుకుంటే స్వెటర్ కంపల్సరీ పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 4 లోపు అక్కడ ఉండాలి ఫ్రెండ్స్. మార్నింగ్ 7 అలా అయింది అనుకో, 9 kilometers ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు కార్ మూవ్ అయ్యే కూడా ఛాన్స్ ఉండదు. అక్కడికి వెళ్లే లోపల 10-11 అవుతుంది. మరి ఆ వ్యూ అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనం నంది హిల్స్ అనగానే మన మైండ్ లో వచ్చేది ఒకటే ఫ్రెండ్స్, మేఘాల మధ్యలో వెళ్తాం, మేఘాల దగ్గర ఉంటామని చెప్పి మన మైండ్ లో థాట్ వస్తుంది. సో మనం ఎంత ఎర్లీగా వెళ్తే అంత జల్లి అంత బాగా మేఘాలు చూడొచ్చు, ఆ లొకేషన్ చూడొచ్చు. లేట్ వెళ్ళామనుకో ఫ్రెండ్స్, అక్కడ మేఘాలు లొకేషన్ అస్సలు చూడలేము. జస్ట్ నంది హిల్స్ మాత్రం చూసి రాగలం. స్టార్టింగే మనకి మేఘాలు ఇలా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మనందరికి ఎప్పుడెప్పుడు పైకి వెళ్దాం అన్నట్లుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రాఫిక్ ఎలా ఉందో. మీరైతే వెళ్ళాలనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా ఉందో, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. మాకైతే ఈ లొకేషన్ చూశాక ప్రామిస్ ఫ్రెండ్స్, కార్లో కూర్చోవాలని లేదు. ఈ ట్రాఫిక్కి ఎలాగైనా వెళ్ళిపోదామని మేము దిగి అంతా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మేము లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంతలోపు డ్రైవర్ అయితే వచ్చేసాడు. మా దగ్గరికి వచ్చేసి ఎక్కండి, ఫ్రీ అయింది, వెళ్దామని చెప్పి అన్నాడు. ఇంకా మేము కార్ ఎక్కి మరీ వెళ్తున్నాం ఫ్రెండ్స్, ట్రావెల్ చేస్తున్నాం. నిజం ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మేఘాలు, ఆ లొకేషన్, మార్నింగే మైండ్ ఫ్రెష్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దానికి చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. మరి అయితే ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని అతను చెప్పాడు, పైకి వెళ్ళే లోపల 12 అవుతుంది, మీరు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళండి, నేను వస్తానని చెప్పాడు. సరే అని మరి మేము దిగి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ ఉందో. అసలు నడిచే కూడా స్పేస్ లేదు మాకి. ఇంకా 1 kilometer అయితే నడిచాము. ఇంకా సాలే పోయి కూర్చున్నాం ఫ్రెండ్స్. మేము కలిసిపోయినాం ఫ్రెండ్స్, ఏం లేదు పక్క. ఫ్రెండ్స్ కార్ అయిపోయింది, ఇప్పుడు ఆటో పంపించే ఫ్రెండ్స్, అంతా ఆటోలో కూర్చున్నాం.
నరసింహ ఎట్లెట్లున్నావు? భారీ ఉన్నావా? ఇక్కడ దాకా నచ్చారు. ఎలా ఉంది మీకు? తలకాయ పడుతుంది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. అయ్యో అంత లవర్లే ఫ్రెండ్స్. భారీ ఫాస్ట్ పోతున్నాడు ఫ్రెండ్స్. అమ్మదోడు ఫ్రెండ్స్, ఇలా చలి చాలా పెడతాను ఫ్రెండ్స్. హాయ్ హాయ్ లవర్స్. కొన్న చూడండి ఫ్రెండ్స్, కొన్న మాయమైపోయింది. మేఘాలు కొమ్మల్లో దూరిపోయినాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి ఫ్రెండ్స్, ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇప్పుడు మేము అయితే కొమ్మల్లో వెళ్ళిపోతున్నాం, మేఘాల్లో పోతున్నాం. ఇంత మంచి అసలు కొండ కనబడలే ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, కొండ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైన నుంచి కొండ పైన నుంచి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్. మీ పిల్లలకు షేర్ చేయండి ఫ్రెండ్స్. చెప్పురా అరే చెప్పు. వచ్చేసాం ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో లొకేషన్. నువ్వు ఒకటే వాడు మళ్ళీ మీరు దాచి పెట్టుకున్నావు భారీ వచ్చాను ఫ్రెండ్స్. అయిపోయలే ఎట్లా పోయేది. ఫైనలీ మేమైతే నంది హిల్స్కి వచ్చాం ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్కి, ఇక్కడ ఉండే క్లైమేట్కి మైండ్ పీస్ అవుతుంది ఫ్రెండ్స్. జస్ట్ చిల్లింగ్ మూడ్లో ఉన్న ఫ్రెండ్స్ నేనైతే. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. మధ్య పడినారు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం చూసుకోండి. చలి తీసేస్తుంది. ఉండన్నప్ప అంతా రాని. మేము ఇట్లా పోయి వాళ్ళు ఇట్లా పోతే టవర్ కానీ తగలేడా. మన బండి ఎక్కడుందో చూడండి.
ఇవేంద్ర ఊపిరి అల్లే ఇంత పైన ఆవిరిగా వెళ్ళిపోతాడు కూర్చునేది కావచ్చు. చూడండి ఫ్రెండ్స్, నంది హిల్స్ అయితే ఇదే ఫ్రెండ్స్, మేఘాలతో మొత్తం ముంచుకొని ఉంటుంది. కానీ ఇవి మేఘాలు కాదు ఫ్రెండ్స్, ఇదంతా మంచు కురుస్తూ ఉంటుంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ ఒక్కటే అనిపించింది ఫ్రెండ్స్, నా మైండ్ అయితే ఫ్రెష్ ఉంది ఇక్కడ, నాకు చాలా పీస్ఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. మీకు ఈ వీడియో చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.